భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. వాళ్ళ ఓట్ మా పల్లెటూరు భాషలో చెప్పాలంటే ఓట్ల ఎలక్షన్ అండి. అలా మంచి హడావుడిగా ఉంది. ఊరంతా ఒక పండగ వాతావరణంలో ఉంది. షామియానాలు వేసేసారు. అంటే మన పోలింగ్ బూత్ దగ్గర షామియానాలు వేశారు. పోలింగ్ బూత్ మా స్కూల్ అండి, గొడవపేట స్కూల్లోనే పోలింగ్ బూత్ అనమాట. మంచి కోలాహలంగా ఉండింది. పొద్దున్న 7:30, 8ంటికి వెళ్ళాను. అప్పటికే మంచి అడాడుగా ఉంది. నేను కొంచెం పొరపాటు చేశాను. ముందు పిలిచాడు పాపం, నాకు రాజుగారు పిలిచాడు, వచ్చేయండి వేసేద్దామని. అంటే అప్పుడు వెళ్ళమని, అప్పుడు ఏంటంటే పని అయిపోయింది. ఇంకొంచెం మళ్ళీ వెనక్కి వెళ్ళేసరికి ఇంకో అతను ఫ్రెండ్ అతను తిరిగి అలా వచ్చేసరికి బాగా రష్ అయిపోయింది. ఇప్పుడు మరి క్యూ జంప్ చేయడం అంటే మనకంటే ఎవరు ఆపరు. మనకి ఊళ్ళో ఏంటంటే రండి వచ్చేయండి వేసేయండి పండి అని చెప్పి మర్యాదగానే పిలుస్తారు పాపం. కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని కొంచెం ఎండెక్కే కలుద్దామని ఆగాను. మళ్ళీ వెనక్కి వచ్చాం. అదండి, ఇప్పుడు 1 గంట ఆ టైంలో మళ్ళీ ఒకసారి వెళ్తే 4 ఉంటే అప్పుడు వేసేసి వచ్చేద్దామని ప్లాన్ అనమాట. లేదంటే సాయంత్రం 5:30 తర్వాత వెళ్ళారు లాస్ట్ రిసార్ట్. అదండి, ప్రస్తుతం చాలా ఉత్సాహంగానే వేస్తున్నారు అందరూ ఓట్లు. డబ్బులు కూడా పంపిణీ అయింది 2 పక్కల అని వినపడుతుంది మాట. ఒక పక్క 1000 ఇచ్చారు, ఒక పక్క 1200 ఇచ్చారు అని చెప్పుకుంటారు. మరి చెప్తారండి మా వాళ్ళు, 2 పక్కలా పుచ్చుకుంటారు. మరి ఎలా వేస్తారా అంటే ఏముందండి, మా ఆవిడ ఫ్యాన్కి వేస్తుంది, నేనేమో సైకిల్కి వేస్తాను. 2 పక్కల న్యాయం చేస్తానండి అంటాడు. ఇది ఎక్కడి న్యాయం నాకు అంతగా. అన్యాయం అయిపోయినాడు ఆడు, అసలు పాపం డబ్బులు ఇచ్చుకున్నాడు. సరే, ఇలా ఉంటుందండి. మంచి ఓపెన్గా ఫ్రీగా చెప్పుకుంటారు. మా ఏపు అయితే ఇంకా వేలలోనే జరుగుతుందండి. 1000-1200 అలా ఇస్తున్నారు. పక్కన పాయకరావుపేట దాటాక అంటే తుని అక్కడైతే 3000 అంటున్నారు. 3000 తర్వాత పిఠాపురంలో అయితే ఇక్కడ 5000 పట్టు చీరలు వేస్తున్నారట. పట్టు చీరలు కూడా ఇస్తున్నారట. అదండి, మన ఆంధ్ర సౌత్ ఇండియాలోనే సిగ్గు లేకుండా ఓపెన్గా ఎలక్షన్ ఓట్లు కోరుకుంటారండి. పుచ్చుకునే వాళ్ళు కూడా సిగ్గుపడరు, డబ్బులు ఫ్రీగా పుచ్చుకుంటారు. 2 పక్కల అదే ఆశ్చర్యం. ఇప్పుడు మా మా దగ్గర పనిచేసే పిల్లలు ఉన్నారు. ఆవిడంటుందా, నేను తెలుగుదేశంకే ఓటేస్తాను, అందరికీ తెలుసు, మరి వైసీపీ వాళ్ళు కూడా ఇవ్వాలి కదా, వాళ్ళకి ఇస్తున్నారు, మాకెందుకు ఎవరు అంటుంది ఇవిడ. ఇదేంటి మరి నువ్వు తెలుగుదేశం ఓటేసే ఉంటుంది, వైసీపీ వాళ్ళ దగ్గర డబ్బులు ఎలా పుచ్చుకుంటావు అంటే అలా ఉండకూడదండి, ఇవాళ కాకపోతే మళ్ళీ మాటనే వేస్తాం కదండి అంటే. అంటే వీళ్ళు ఎవరికేసినా 2 పార్టీలు ఇచ్చారు వాడికి డబ్బులు, వీడు మాత్రం వాడు ఇష్టం వచ్చిన పార్టీకి వేస్తాడు. సో డబ్బులు ఇవ్వడం వల్ల పెద్ద ఉపయోగం ఏం కనబడలేదు. ఎందుకు ఇస్తున్నారు మా అమాయకులు? ఇవ్వకపోతే దాని లాస్ ఉంటుందేమో, కానీ ఇస్తే లాభం అయితే లేదు నాకు తెలిసి. చాలా విచిత్రమైన ఏంటిది, ఫిక్స్లో పడిపోయారు ఎవరు ఈ పార్టీ నాయకులందరూ కూడా, 2 పార్టీల వాళ్ళు కూడా వాళ్ళు స్వయంకృత అపరాధం అని చెప్పాలి. స్వయంకృతంగా చేసుకున్న పని ముందు మప్పారు ప్రజలకి, డబ్బులు ఇవ్వడం, లేదంటే మిక్స్. అక్కడ జయలలిత అయితే టీవీలు ఇచ్చేది, పోర్టబుల్ టీవీలు ఇచ్చేది మా చిన్నప్పుడు. పోర్టబుల్ టీవీలు, మిక్సీలు, గ్రైండర్లు అలా ఇచ్చేవి. తమిళనాడు చాలా ఎక్కువ అండి కరప్షన్. అంటే కరప్షన్ కాదు, కరప్షన్ ఎక్కువ. కరప్షన్లో వచ్చిన లబ్ధి పొందిన డబ్బులను కూడా పంచిపెట్టడం కూడా బాగా ఎక్కువ. పోతే బాగా మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర పాత డబ్బులు ఉండొచ్చు, అతను ఖర్చు పెడుతున్నాడు. వైఎస్ఆర్సీపీ పవర్లో ఉన్నాడు కనుక అతను ఖర్చు పెడుతున్నాడు. మరి మూడోవాడు ఎలా వస్తాడు? ఇంకా సపోజ్ మన పవన్ కళ్యాణ్ వేరే మూడో ప్రత్యామ్నాయం కింద వచ్చాడు అనుకోండి, వచ్చి బీజేపీతో చేరి సపరేట్గా కంటెస్ట్ చేశాడు అనుకోండి, అప్పుడు అతను ఎక్కడి నుంచి చేస్తాడు డబ్బులు? అది కొంచెం ఆలోచించవలసిన విషయం. అంటే మళ్ళీ డబ్బులు ఉన్న క్యాండిడేట్లు పెట్టుకోవాలి, ఆ డబ్బులు ఉన్న క్యాండిడేట్లు మీ డబ్బులు మీరే పెట్టుకుంటారా చెప్పుకోవాలి అని అలాంటి వ్యూహాలు ఉన్నాయి. ఇది తప్పండి. ఈ మనీ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఉండకూడదు. రూపాయలు లేనాడు కూడా నిలబడి గెలిచే అవకాశం ఉండాలి. అప్పుడే ప్రజాస్వామ్యం నిజంగా గెలిచింది అని అనుకోవచ్చు. లేకపోతే ఇది కొంచెం డబ్బులు స్వామి అయిపోయింది, కానీ ప్రజాస్వామ్యం కాదు. ప్రజలతో పని లేదు. డబ్బులు ఎవడుకుంటే ఆడే గెలిస్తే ఆ టైప్లో వచ్చేస్తుంది.
కానీ ముందుగా చెప్పడం కదా, డబ్బులు ఇచ్చినంత మాత్రాన్ని మీకు ఓటర్ ఇస్తారని ఎవరు అనుకోవడం కూడా లేదండి. ప్రజలు మహా తెలివి మీరిపోయారు. డబ్బులు పుచ్చేసుకుంటారు, వాడికి నచ్చిన అడిగేస్తారు. రెండు పక్కల డబ్బులు ఇచ్చేసుకుని వాడికి నచ్చిన అడిగేస్తారు. పైగా వీడేమో పక్కా తెలుగుదేశం క్యాండిడేట్, తర్వాత పక్కా ఫ్యాన్ క్యాండిడేట్ అని తెలిసినా కూడా అవతలవాడు కూడా డబ్బులు ఇవ్వాలంట. ఆ దబాయింపోటి, నేను ఎవరికి వేస్తాను, నేను నీకేం తెలుసు, నాకు ఇచ్చే ఆ తర్వాత నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి నేను ఆలోచిస్తాను అన్నట్టుగా మాట్లాడతాను. లేదంటే ఇంకోటి మహాత్ముడు ఏమంటాడంటే, నేను న్యాయంగా వేస్తానండి, నేను మేము రెండు పక్కల పుచ్చుకున్నామండి మా కుటుంబంలో, ఒక పక్క నేను వేస్తానండి, ఒక పక్క మా ఆవిడ వేస్తానండి. అది అంటే ఇద్దరు 2 ఓట్లకి 1000 రూపాయలు చొప్పున తీసేసుకున్నారు. అంటే 2,000 వచ్చేసి ఇద్దరికి 4,000 కొట్టేశారు. కొట్టేసి ఒక ఓటు వీళ్ళకి, ఒక ఓటు వాళ్ళకి వేశారంట. దాంతో ఎవరికేం ఉపయోగపడిందో నాకు ఇంకా అర్థం కాదు. సరేనండి, చాలా ఇంట్రెస్టింగ్గా సరదాగా ఉంటుందండి ఎలక్షన్ టైం. పీపుల్ ఆర్ వెరీ ఫ్రాంక్. పాపం మా వైపు మంచి ఫ్రెండ్లీగా ఉంటారండి. భలే జోకులు వేసుకుంటారు. ఈ తెలుగుదేశం వాళ్ళు, వైసీపీ వాళ్ళు ఇద్దరు కూడా మీరు ఇవాళ మాతో మాట్లాడకండి అంటాడు. మా రాజు అయితే మా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అది ఇవాళ మా ఇంటికి రాకండి, మేము ఇవాళ మీకు మాకు శత్రుత్వం అంటారు, రేపటి నుంచి రావచ్చు. అది అలా ఉంటుందండి. మంచి అక్కడ కొట్టుకోవడం ఇంకా లేదండి. ఇక్కడ అందరూ ఫ్రెండ్షిప్ బాగానే మెయింటైన్ చేస్తారు, సరదాగా ఎంజాయ్ చేస్తారు. దే ఆర్ ఆల్ ఎంజాయింగ్ ద ఎలక్షన్ ఓటింగ్ డే, ఫైనల్ డే ఆఫ్ ద ఎలక్షన్స్. ఇవాళ నుంచి మళ్ళీ పేషెంట్గా వెయిట్ చేయాలి 4వ తారీఖు దాకా. అప్పుడు మనకి మన ఓట్లు ఏమయ్యాయి, మన ఫలితాలే, మనం వేసిన పార్టీ గెలిచిందా లేదా. ఇంకో విషయం చాలా ముఖ్యమైనది, ఈ బెట్టింగ్ జరిగిపోతుందండి. చిన్న కుర్రాడు వాడు నేను ₹1,00,000 కాస్తాను తెలుగుదేశం గెలుస్తుందని చెప్పి వాడు అంటాడు. ఒకడేమో నేను ఉద్యోగాన్ని రాజీనామా ఇచ్చేస్తాను తెలుగుదేశం గెలవకపోతే అంటాడు. ఇదే తెలుగుదేశం గెలకపోతే నువ్వు ఉద్యోగం మేనేస్తే ఎవరికైనా నష్టం అంటే అడిగారు. సరే, అసలు విచిత్రమైన కామెంట్స్ అండి. బెట్టింగ్ చాలా జరుగుతుందండి. ఇప్పుడు బెట్టింగ్ అయితే ఆర్డ్స్ ఈవెంట్స్ ఉంటాయి కదా, మీకు బుక్కీస్ ఉంటారు. హార్స్ రైడింగ్లో, హార్స్ గుర్రపందాల్లో బాగా ఉండేది పూర్వం. దాని మెల్లిగా క్రికెట్ బెట్టింగ్ తాకింది. ఇప్పుడు పొలిటికల్ బెట్టింగ్ స్టార్ట్ అయిపోయింది. ఈ పొలిటికల్ బెట్టింగ్లో చాలా డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతున్నాడు. ఒక విచిత్రమైన బెట్టింగ్, చాలా రకాలుగా ఉంటుందండి. దాంట్లో ఈ నియోజకవర్గం అనిత గెలుస్తుంది అని ₹1,00,000 పెడతారు. లేదంటే ఓవరాల్గా ఫ్యాన్కి ఇన్ని ఓట్లు వస్తాయి, ఓవరాల్గా ఫ్యాన్కి ఇన్ని సీట్లు వస్తాయి, 100కు పైగా వస్తాయి, దానికి ₹1,00,000 అది పెడతారు. అలా విచిత్రం అండి. ఈ బెట్టింగ్లో దేనికైనా బెట్టింగ్ కాసుకోవచ్చు. బోల్డ్ పర్ముటేషన్స్, కాంబినేషన్స్ చాలా ఉంటాయండి. సో జనరల్గా అంటే అది బెట్టింగ్ మంచిది అని నేను అన్నాం. కాకపోతే జనరల్గా ఎలక్షన్ని మన వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేస్తారండి. మన తెలుగు ప్రజలు మాత్రం ఎలక్షన్ అనేసరికి మ్యాక్సిమం లెవెల్లో ఎంజాయ్మెంట్ ఉంటుంది అని నా అభిప్రాయం. కొన్ని ఏరియాల్లో కొంచెం ఉద్రిక్తతలు ఉంటాయి, ఆవేశాలు ఉంటాయి, కొట్టుకోవడాలు, నరుక్కోవడాలు, చంపుకోవడాలు అవి ఉంటాయి. కానీ మా ఏరియాలో మాత్రం అటువంటివి ఏం లేవండి. వీఆర్ ఆల్ పీస్ లవింగ్ పీపుల్. అంతా పక్కవాడు తెలుగుదేశం వాడు తెలిసిన, నేను యువతల నుంచి వైఎస్ఆర్పీ అనుకున్నా, ఇద్దరు కలిసి సరదాగా ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు, ఇద్దరు కలిసి వచ్చి ఓటేసిపోతారు. ఇంకా ఒక్కొక్కడు మోటార్ సైకిల్ మీద వాడు ఫ్లాగ్ ఎట్టుకుంటాడు. ఫ్లాగ్ ఎట్టుకుంటే వాడు పక్క ఆ పార్టీ అనమాట. అది చూసినా మరి వాడు మోటార్ సైకిల్ యువతల పార్టీ వాడు కూడా వెళ్ళిపోతాడు. సో అబ్సల్యూట్గా చాలా మంచిగా జరుగుతుంది. నా ఉద్దేశంలో ప్రజాస్వామ్యం ఇలాగే ఉండదు సమస్య. అంటే కొన్ని చెడు ఉంది, కొంత చెడు ఉంది. అదే డబ్బులు పంపిణీ అది మంచిది కాదు, అదొక్కటి కట్టేలతో బాగుంటుంది. నెక్స్ట్ ఈ బెట్టింగ్ కూడా అది అంత మంచిది కాదు. బెట్టింగ్ అదొక ఉద్యోగం లాంటిది, అది దేనికైనా మంచిది కాదు. ఈ కైండ్ ఆఫ్ బెట్టింగ్ షుడ్ బి స్టాప్డ్ నా ఉద్దేశం. మీ అభిప్రాయం చెప్పండి కామెంట్స్ రూపంలో. మీ ఊళ్ళో ఎలా ఉంటుందో ఎలక్షన్స్ కొద్దిగా వీలైతే కామెంట్స్లో చెప్పండి. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.